ఇంకా మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి అయితే అత్తగారింటికి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన ప్రతిసారి ఈ రూట్లో రైల్వే గేట్ పడుతుంది. సో అక్కడ 15-20 నిమిషాలు అక్కడే పోతుంది. ఇంకా దారిలో డిమార్ట్ లో పాప్కార్న్ అత్తగారికి ఇష్టం అనమాట. సో సాల్టెడ్ ఫ్లేవర్ అత్తగారికి అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. కొంతసేపు ముచ్చట్లు అవి ఉంటాయి కదా, సో మంచిగా కబుర్లు అవి చెప్పుకొని చేపల పులుసు చేశారు అత్తయ్య గారు. అన్ని రకాల వంటలు బాగానే చేస్తాను కానీ నాకేంటో చేపలు అస్సలు వండడం రాదండి. చేపల పులుసు కానీ చేపలతో ఏ వెరైటీ చేసినా నీచు స్మెల్ వస్తుంది. అత్తయ్య గారు చేస్తే రాదు, మరి అదేంటో నాకు అర్థమవుతుంది. అందుకని హైదరాబాద్లో మాక్సిమం ఫిష్ అవాయిడ్ చేస్తాం. ఒకవేళ వండుకున్న ఫిష్ ఫ్రై చేస్తాను. అందుకని భీమవరం వచ్చినప్పుడల్లా చక్కగా అత్తయ్య గారు అన్ని రకాల చేపలతో వంటలు అయితే చేసి పెడతారు. ఇంకా నేను పులుసు తిన్నాను చెప్పేసి నా కోసం మళ్ళీ సపరేట్గా ఫిష్ ఫ్రై కూడా చేసి పెడతారు అనమాట. ఈవినింగ్ దీనికి ఏదో పని ఉందని చెప్తే ఇంకా బాక్స్ నిండా చేపల పులుసు నాకు తినకి మా డాడీకి కూడా పెట్టి ఇచ్చేసారు అత్తయ్య గారు. ఇంకా కట్ చేస్తే నైట్ 11:15 అవుతుంది. నెక్స్ట్ రోజు నా బర్త్డే. ఇంకా భీమవరంలో ఉంటే 12 o'clock కల్లా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి బర్త్డే కాబట్టి. ఇంకా నేనైతే డెకరేషన్ కి ఏమొద్దు, సింపుల్ గా కేక్ కట్ చేసేస్తాను చేసి డెకరేషన్ ఏం చేద్దాం, మళ్ళీ టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్, ఒక 10 నిమిషాలు ఫోటోల కోసం ఎందుకంటే లేదు సింపుల్ గానే చేస్తామని చెప్పి ఈయనను మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా డెకరేషన్ అయితే చక్కగా కంప్లీట్ చేస్తారు. కరెక్ట్ గా 12 o'clock కల్లా మా కజిన్స్ ఇద్దరు కూడా కేక్ తీసుకుని వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. హైదరాబాద్ లో ఉంటే మేము ఇద్దరమే కదా, ఇక్కడ ఉంటే అందరూ ఉంటారు, అందరి మధ్య సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది అంతే కదా. హ్యాపీనెస్ అనేది నలుగురితో పంచుకుంటే డబుల్ అవుతుంది. సాడ్నెస్ ఆబ్వియస్ గా మనం చెప్పుకోము. మా కజిన్స్ ఇద్దరు కూడా ఒక కేక్ తీసుకొచ్చారు. ఇంకో కేక్ వచ్చేసి మా చెల్లి తెప్పించింది అనమాట. కేక్ మీద అభయ్ అనే పేరు చూసి నా పేరు అభయ్ ఏమో అనుకుంటారు కానీ కాదు, చెల్లి వాళ్ళ పాప నా పేరు పలకడం రాకలే పిలుస్తుంది. సో నాకు అది చూడంగానే కేక్ మీద చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా క్యూట్ అనిపించేసింది. ఇంకా నేను ఈయన అలానే మా చిన్ని తల్లి కూడా ముగ్గురం కలిసి కేక్ అయితే కట్ చేసేసాము. ఇంకా ఆబ్వియస్లీ సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఇట్స్ గిఫ్టింగ్ టైం కదా. సో నేనైతే బర్త్డే ముందు నుంచే 1 month ముందు నుండే నా బర్త్డే వస్తుంది గుర్తుంది కదా, గిఫ్ట్ కూడా కొనాలి కదా అని గుర్తు చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ చూసి ఏదైనా గోల్డ్ అనుకున్నాను. నెక్స్ట్ అమెజాన్ పార్సల్ చేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఏదైనా మేకప్ ప్రొడక్ట్ అయి ఉంటుందేమో అని. కానీ తీరు ఓపెన్ చేస్తే మైక్ అనమాట. ఈ యూట్యూబ్ కోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, కొంచెం కష్టపడుతున్నాను నాకు మైక్ లేక. సో ఈయన చాలా థాట్ఫుల్గా నా కోసం మైక్ అయితే తీసుకున్నారు. సో నాకు అది చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్ యూ శశి ఫర్ దట్.